ప్రభువుకి స్తోత్రాలు. దేవుని కృపను బట్టి మరి ఒక దినాన్ని దేవుడు మనకు ప్రసాదించినందుకై దేవాది దేవుని ఎంతగానో మనం స్తుతించి ఘనపరచవలసిన వారమై ఉంటున్నాం. ఈ దినము న్యాయాధిపతుల గ్రంథం జడ్జెస్ 6th chapter 14th verse. యెహోవా అనే తట్టు తిరిగి బలము తెచ్చుకొని, the Lord looked upon him, go in this thy might. तब यहोवा ने उस पर दृष्टि करके कहा, अपनी इसी శక్తి पर जा. వీళ్ళారా, ఆయన తట్టు తిరిగితే మనకేమొస్తుందట? బలము వస్తుందట. బలము కావాల. భౌతికమైన బలం వేరు, ఆత్మీయమైన బలం వేరు. భౌతికంగా బలం పొందేదానికి రకరకాల ఆహార పదార్థాలు పుదిస్తున్నాం. దైవికమైనటువంటి బలం పొందేదానికి దేవునితో గడపాల. మొదటి సమూయేలు గ్రంథం 12:11 నలుదిశలా మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించినందున మీరు నిర్భయముగా కాపురము చేయుచున్నారు. కాబట్టి దేవుడు మన శత్రువుల నుండి మనం విడిపించేవాడు. ఆయన మన పక్షములో ఉండి కనికరించేవాడు. న్యాయాధిపతులు 10:15 దయచేసి నేడు మమ్ము రక్షించుము. ఈ దినము ఈ ప్రయాణాల్లో, ఈ పనిబాట్లో, కుటుంబ జీవితంలో ఆయన రక్షణ కావాలి. మొదటి సమూయేలు 3:18 తన దృష్టికి అనుకూలమైన దాన్ని ఆయన చేయునుగాక. దేవునికి తెలుసు ఎవరి పట్ల ఏమి చెయ్యాలని. ఆయన మీద ఆనుకోవడమే మన పని. యెకర్యా 4:7 శక్తి చేతనైనను బలము చేతను కాక నా ఆత్మచేతనే జరుగును. దేవుని ఆత్మ నడిపింపు కిందికి ఈనాడు క్రైస్తవులు, విశ్వాసులు రావాలి. ఎఫెసీ 3:16 మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మను బలపరచబడుతున్నారు. ఇలారా, మీరు బలపరచబడుతున్నారా? అంతరంగంగా బలంగా ఉన్నారా? అలా ఉండమని దేవుని వాక్యము హెచ్చరిస్తాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మా శ్రోతలకు నూతన బలాన్ని, నూతన శక్తిని ఈ దినమంతా అనుగ్రహించి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.